ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 331. ఈరోజు డేట్ మనకి December 5th, 2019. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు జియో కొత్తగా తీసుకొచ్చిన న్యూ రీఛార్జ్ ఆఫర్స్ ఏంటి, అలాగే దాంట్లో వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అలాగే ఎయిర్టెల్ అలాగే వడాఫోన్ ఐడియాతో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ మూడు నెట్వర్క్స్లో మనకి ఏది బెటర్గా ఉంది, ఇవన్నీ డీటెయిల్స్ ఉన్న సపరేట్ ఒక వీడియో చేశాను. ఇక్కడ కార్డ్స్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఆ వీడియోని కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి మోటోలో నుంచి. మోటోలో ఫైనల్గా ఈరోజు బ్రెజిల్లో మోటోలో 1 హైపర్ని అఫీషియల్గా లాంచ్ చేసేస్తుంది. ఇదే వేల నుంచి వచ్చిన ఫస్ట్ పాపప్ మెకానిజం కెమెరా ఉన్న ఫోను. ఏదైతే ఇంతకుముందు మనకి లీక్స్ రూమర్స్ వచ్చినాయో అదే విధంగా అదే డిజైన్తో ఈ ఫోన్ అక్కడ లాంచ్ అయింది. ఇక దీంట్లో మనకి 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ మనకి రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి Qualcomm Snapdragon 675 ప్రాసెసర్ వాడారు. రెడ్మీ Note 7 Pro అలాగే వివో U20 ఈ ఫోన్స్లో ఉన్న ప్రాసెసర్ ఏదైతే ఉందో అదే దీంట్లో కూడా వాడారు. దీనికి బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాలు ఉంటాయి. ఫస్ట్ మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా. సో దీన్ని మేక్ ఎవరనేది చెప్పలేదు, అంటే శాంసంగ్ లేకపోతే సోనీ అనేది లేదు. నాకు తెలిసి మేబీ శాంసంగ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. రెండోది మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి అల్ట్రా వైడ్ లెన్స్ 118 degrees ఇది వైడ్ యాంగిల్ని కవర్ చేయగలదు. ఫ్రంట్ సైడ్ మనకి పాపప్ మెకానిజంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఏకంగా వీళ్ళు 45 watts సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు దీంట్లో ఇస్తున్నారు. 110 out of the బాక్స్ వస్తుంది. అలాగే ఇది మనకి స్టాక్ అండ్ రెడ్ ఫీల్తోనే వస్తుంది. దీంట్లో ఒకే ఒక వేరియంట్ ఉంటుంది, 4GB ప్లస్ 128GB వేరియంట్. ప్రైస్ $400 పెట్టారు. అంటే నియర్లీ మన ఇండియన్ కరెన్సీలో 28,500 వరకు అయితే ఉంటుంది. ఇది బ్రెజిల్లో ప్రైజు. అలాగే యూఎస్లో కూడా మేబీ ఇదే ప్రైస్కి వచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. అలాగే గ్లోబల్గా మాత్రం త్వరలోనే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. మన ఇండియాలో మాత్రం ఇది 30,000 కంటే కొంచెం ఎక్కువగానే పెట్టే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. స్పెసిఫికేషన్ పరంగా మాత్రం మంచి మంచి స్పెసిఫికేషన్స్ అయితే తీసుకొచ్చారు. 45 watts ఛార్జర్ కూడా ఇచ్చారు. కాకపోతే ఏంటంటే Snapdragon 675తో మనకి $30,000 బడ్జెట్ అంటే కొంచెం ఆలోచించాలి. మరి మన ఇండియాలో ఎంత ప్రైస్ పెడతారనేది త్వరలోనే తెలుస్తుంది. వాట్సాప్ ఫైనల్గా మనకి ఈ మంత్ ఎండింగ్ లోపే వాట్సాప్లో మనకి డార్క్ మోడ్ ఫీచర్ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇది ముందు బీటా మెంబర్స్కి మాత్రమే వస్తుంది. ఆ తర్వాత మనకి స్టేబుల్ మెంబర్స్కి మేబీ జనవరిలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. స్టిల్ మనకి ఇంకా వాట్సాప్ బీటా ప్రోగ్రాము ఆన్లోనే ఉంటుంది, ఇంకా అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. మీకు ప్లేస్టోర్లోకి వెళ్ళి కింద జాయిన్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మీకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు బీటా ప్రోగ్రామ్ అనేది ఎనబుల్ అయితే అవుతుంది. అయితే ఇన్ని రోజుల వరకు ఈ వాట్సాప్ డార్క్ థీమ్లో మనకి ఓన్లీ రెండే 2 థీమ్స్ ఉంటాయని అనుకున్నాం. లైట్ థీము అంటే మనం పర్టికులర్గా ఏదైతే వాడుతున్నామో అది, రెండోది డార్క్ థీము అంటే వాట్సాప్ మొత్తాన్ని కూడా డార్క్లోకి తీసుకెళ్తుంది. అయితే రెండే అనుకున్నాం కదా, కాకపోతే దీంట్లో ఇంకొక కొత్త థీమ్ కూడా రాబోతుందని ఈరోజు మనకి ఇంకొక న్యూస్ ద్వారా అర్థమవుతుంది. సో దీంట్లో మనకి మొత్తం 3 థీమ్స్ తీసుకురాబోతున్నారు. ఫస్ట్ది లైట్, ఇప్పుడు మన రెగ్యులర్ వాడేది. రెండోది డార్క్, మనకి టోటల్గా డార్క్లో తీసుకెళ్తుంది. ఇక మూడోది బ్యాటరీ సేవర్ థీము. ఈ బ్యాటరీ సేవర్ థీమ్ అనేది సిస్టమ్ని ఫాలో అవుతూ ఉంటుంది. అంటే సిస్టంలో అంటే మన ఫోన్లో లో బ్యాటరీలో ఉందనుకోండి, సో అప్పుడు మనకి ఆ లో బ్యాటరీ కండిషన్లో మనకి ఎలాంటి ఫీచర్స్ అయితే మన ఫోన్లో ఉంటాయో అదే వాట్సాప్ కూడా ఫాలో అవుతూ ఉంటుందని తెలుస్తుంది. ఇవి 3 థీమ్స్ మనకి త్వరలోనే బీటా మెంబర్స్కి ఈ మంత్ ఎండింగ్ లోపే రాబోతున్నట్టు తెలుస్తుంది. నోకియా ఫైనల్గా ఈరోజు మన ఇండియాలో నోకియా టీవీని అఫీషియల్గా లాంచ్ చేసింది. దీంట్లో ఒకే ఒక వేరియంట్ ఉంటుంది, 55 inches LED టీవీని తీసుకొచ్చారు. ఇది నోకియా లాంచ్ చేసింది అనకంటే ఫ్లిప్కార్ట్ లాంచ్ చేసిందంటే ఇంకా చాలా బెటర్గా ఉండేది. ఎందుకంటే దీనికి నాకు తెలిసి టోటల్గా ఇన్వెస్ట్మెంట్ మొత్తం చేసింది కూడా ఫ్లిప్కార్ట్ అయి ఉంటుంది. R&D చేసింది మాత్రం స్కైవర్త్ అనే కంపెనీ. జస్ట్ మనకి నోకియా బ్రాండింగ్ మాత్రమే ఉంటుంది. ఏదైతే ఈ మధ్య లావా వాళ్ళు HTC బ్రాండ్ పేరు యూజ్ చేసుకొని మన ఇండియాలో ఒక మొబైల్ని లాంచ్ చేశారు కదా, HTC రీసెంట్గానే లాంచ్ అయింది. అది లావా వాళ్ళు తయారు చేసి వాళ్ళే అమ్మారు. అలాగే ఇప్పుడు నోకియా కూడా నోకియా బ్రాండింగ్ పేరుతో ఫ్లిప్కార్ట్ వాళ్ళు దీన్ని లాంచ్ చేశారు అన్నట్టు. సో దీంట్లో మనకి 55 inches LED ప్యానల్ ఉంటుంది, 4K ప్యానల్. ఇది మనకి జస్ట్ LED OLED ప్యానల్ అయితే కాదు. దీంట్లో 24 watts సపోర్ట్ చేసే స్పీకర్ సౌండ్ బార్ లాగా ఉంటుంది. ఇది మనకి JBL సౌండ్ సిస్టమ్. అలాగే ఇది మనకి డాల్బీ అట్మాస్ సరౌండ్ సిస్టమ్, ఇవన్నీ కూడా సౌండ్లో మనకి ఏవైతే ఫీచర్స్ ఉంటాయో అవన్నీ ఉంటాయి. 109 out of the బాక్స్ వస్తుంది. 2.25GB ర్యామ్ ఉంటుంది, 16GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. అలాగే ఇది మనకి AMLogic ప్రాసెసర్ కాదు, దీంట్లో ప్యూరెక్స్ ప్రాసెసర్ వాడారు. క్వాడ్ కోర్ ప్రాసెసర్ని దీంట్లో యూజ్ చేశారు. దీని ప్రైస్ $42,000 వరకు పెట్టారు. సో $42,000 ఈ టీవీని కొనొచ్చా లేదా అంటే ఒకసారి ఆలోచించండి. వెంటనే సేల్లోకి వచ్చిన వెంటనే
కొనకుండా కొంచెం వెయిట్ చేయండి. ఒక 2-3 సేల్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా దీని గురించి ఎవరైతే జెన్యూన్ రివ్యూస్ ఇస్తారో ఆ జెన్యూన్ రివ్యూస్ చూసి ఫాలో అవ్వండి. ఇవేమి మొబైల్స్ కాదు, ఒక 6 నెలలు వాడిన తర్వాత మొబైల్స్ మార్చుకోవడం కోసం. టీవీ అనేది మనం ఒకసారి కొన్నాం అనుకోండి, అట్లీస్ట్ ఒక 10 years అన్న మన ఇంట్లో ఉంటుంది. మళ్ళీ వెంటనే మనం మార్చుకోలేము కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. దీని గురించి పాజిటివ్ రివ్యూస్ వస్తే మాత్రం తీసుకోండి. ఎందుకంటే 55 inchesలో మనకి 30 నుంచి 35 వేల రూపాయల బడ్జెట్లో కూడా డిఫరెంట్ బ్రాండ్స్కి సంబంధించిన టీవీలు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇవి 42,000 అంటే కొంచెం ఆలోచించాలి. సో ఒకసారి చూడండి. నేను నోకియా బ్రాండింగ్ ఏం అనట్లేదు, అలాగే ఇది బాగోదు అని చెప్పట్లేదు. కొంచెం వెయిట్ చేయండి, కొంచెం పేషెంట్గా దాని గురించి పాజిటివ్ రివ్యూస్ వచ్చిన తర్వాత తీసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. ఇన్స్టాగ్రామ్ ఈరోజు ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఏజ్ లిమిట్ని అఫీషియల్గా అనౌన్స్ చేస్తుంది. ఇక ముందు ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే మినిమం 13 సంవత్సరాలు అయితే ఉండాలని వీళ్ళు ఒక రూల్ని అయితే ఈరోజు తీసుకొచ్చారు. అలాగే ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో వాడుతున్నారో వాళ్ళు కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని అప్డేట్ చేసుకోమని కూడా వీళ్ళు ఒక నోటిఫికేషన్ కూడా తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ మాత్రం వీళ్ళు క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఆల్రెడీ ఎవరైతే 13 సంవత్సరాల కంటే తక్కువ ఏజ్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని వాడుతున్నారో వాళ్ళని కంటిన్యూ చేస్తారా లేకపోతే రెస్ట్రిక్ట్ చేస్తారా, అసలు అకౌంట్ డిలీట్ చేస్తారా అనేది క్లారిటీ అయితే ఇవ్వలేదు. మేబీ దీని గురించి కూడా వీళ్ళు త్వరలో ఒక అనౌన్స్మెంట్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. ఇక ముందు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే మినిమం 13 సంవత్సరాలు అయితే ఉండాలని వీళ్ళు చెప్తున్నారు. పబ్జీలో త్వరలోనే మనకి 90 FPS సపోర్ట్ కూడా రాబోతుంది. అంటే 90 frames per second సపోర్ట్ అనేది రాబోతుంది. అంటే ఎవరైతే 90 Hz డిస్ప్లేలు వాడుతున్నారో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే 90 Hz డిస్ప్లేలు వాడుతున్నారో వాళ్ళకి మాత్రం ఈ సపోర్ట్ అనేది ఉండదు. ఇప్పుడు నిన్న క్వాల్కమ్ మనకి కొత్తగా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ని లాంచ్ చేసింది కదా. ఇక ముందు ఫ్యూచర్లో లాంచ్ కాబోతున్న అన్ని 865 ఫోన్స్లో అలాగే 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉందనుకోండి, దాంట్లో మనకి ఈ పబ్జీలో 90 FPS కూడా సపోర్ట్ చేస్తుందని వీళ్ళు చెప్తున్నారు. ఈ 90 FPS వల్ల యూజ్ ఏంటంటే మీకు ఇంకా ఫ్లూయిడ్గా ఉంటుంది. మీరు మూవ్ అవుతున్నా కానీ గన్ మూవ్ అవుతున్నా కానీ ఇంకా చాలా బెటర్గా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. కాకపోతే ఇది ఎగ్జిస్టింగ్ ఉన్న 90 Hz డిస్ప్లే ఫోన్లకి అయితే ఈ అప్డేట్ అనేది మేబీ ఫ్యూచర్లో వస్తుందేమో కానీ ప్రజెంట్కి అయితే వీళ్ళే ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే లేదు. జస్ట్ 865తో లాంచ్ కాబోతున్న ఫోన్స్లో మాత్రమే ఈ సపోర్ట్ అనేది రాబోతున్నట్టు తెలుస్తుంది. హువావే ఈరోజు మన ఇండియాలో హువావే వాచ్ GT2ని అఫీషియల్గా లాంచ్ చేసింది. ఇది రీసెంట్గానే చైనాలో హువావే V30 లాంచ్ ఈవెంట్లో వీళ్ళు అఫీషియల్గా లాంచ్ చేశారు. మన ఇండియాకి ఈరోజు వీళ్ళు తీసుకొచ్చారు. దీంట్లో మనకి 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి 42mm వేరియంట్, రెండోది 46mm వేరియంట్. రెండింటిలో వాడిన ప్రాసెసర్ సేమ్. వాళ్ళ నుంచి వచ్చిన ఫస్ట్ హై సిలికాన్ కిరిన్ A1 ప్రాసెసర్. ఇది వేరబుల్స్ కోసం వీళ్ళు తయారు చేసిన మొట్టమొదటి చిప్ అనమాట. సో దీంతోనే ఈ 2 వాచ్లు అనేవి వీళ్ళు లాంచ్ చేశారు. అయితే ఈ 2 మనకి చుట్టానికి సేమ్ ఉంటాయి కానీ మనకి సైజులోను అలాగే బ్యాటరీ విషయంలో మాత్రం కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. 42mm దాంట్లో మనకి 215 mAh బ్యాటరీ ఉంటుంది. 46mm దాంట్లో మాత్రం 455 mAh బ్యాటరీ ఉంటుంది. 42mm దాంట్లో మనకి స్క్రీన్ సైజు 1.2 inches AMOLED డిస్ప్లే ఉంటుంది. కానీ 46mmలో మనకి 1.39 inches AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇక 42mm స్టార్టింగ్ ప్రైస్ మనకి 15,000 రూపాయలు పెట్టారు. అలాగే 46mm స్టార్టింగ్ ప్రైస్ మనకి 16,000 రూపాయలు అయితే పెట్టారు. అయితే 46mmలో మాత్రం అంటే హైయర్ వేరియంట్లో మనకి ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ప్రైస్ అయితే వీళ్ళు పెట్టారు. మనకి బ్లాక్ 16,000, లెదర్ 18,000, టైటానియం గ్రే మాత్రం 22,000 రూపాయలు అయితే ఉంటుంది. అయితే ఇది మనకి డిసెంబర్ 10వ తారీఖు నుంచి వీళ్ళు ప్రీ సేల్లోకి తీసుకురాబోతున్నారు. మనకి 3 ప్లాట్ఫామ్స్లో, ఒకటి అమెజాన్, రెండోది ఫ్లిప్కార్ట్, మూడోది క్రోమాలో కూడా తీసుకురాబోతున్నారు. అయితే ఎవరైతే ప్రీ ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకి వీళ్ళు ఒక బ్లూటూత్ ఇయర్ బడ్స్ని ఫ్రీగా ఇవ్వబోతున్నారు. ఇది మనకి నెక్ బ్యాండ్ స్టైల్ అంటూ హువావే ఫ్రీ లేస్ స్టైల్. ఇది దీని ప్రైస్ మనకి 6,000 నుంచి 7,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. ప్రజెంట్గా మన ఇండియాలో ఇది 5,000 రూపాయలకి అమ్ముతున్నారు. సో మీరు 14,000 రూపాయలు వాచుకుంటే 5,000 రూపాయలు అట్లీస్ట్ వేసుకున్నా కానీ 5,000 రూపాయల బ్లూటూత్ ఇయర్ బడ్స్ అయితే వస్తాయి. ఈ వాచ్ GT అయితే బాగానే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. బేస్ వేరియంట్ కంటే మీరు కనీసం ఇంకొక 1,000 రూపాయలు వేసుకొని హైయర్ వేరియంట్లో బ్లాక్ కలర్ అన్నా తీసుకుంటే 16,000 రూపాయలు మస్తు డీల్ అయితే అవుతుంది. ప్లస్ మీకు ఒక బ్లూటూత్ ఇయర్ బడ్స్ కూడా ఫ్రీగానే వస్తుంది కాబట్టి ఒక లుక్ అయితే వేయచ్చు. సామ్సంగ్ ఈరోజు మన ఇండియాలో ఒక లగ్జరీ టీవీ సిరీస్ని లాంచ్ చేస్తుంది. ఈ టీవీ సిరీస్ పేరు ది వాల్. ఈ వాల్ సిరీస్లో మనకి మొత్తం 3 వేరియంట్స్ తీసుకొచ్చారు. బేస్ వేరియంట్ మనకి 3,50,00,000 ఉంటుంది. అలాగే హయ్యర్ వేరియంట్ మాత్రం మనకి 12 కోట్లు ఉంటుంది అనమాట. సో దీంట్లో మనకి మొత్తం 3 వేరియంట్స్లో ఫస్ట్ 146 inches 4K ఇది దీని ప్రైస్ మనకి 3.5 కోట్లు అంటే 3,50,00,000 అయితే ఉంటుంది. రెండోది మనకి 219 inches 6K ప్యానల్ అనమాట. సో దీని ప్రైస్ ఎంత ఉంటుందని క్లారిటీ లేదు.
లేదు. హైయర్ వేరియంట్ మనకి 292 ఇంచెస్ 8K ప్యానల్, ఇది దీని ప్రైస్ మనకి 12 కోట్లని తెలుస్తుంది. ఇది ఈ రోజు నుంచి అంటే December 5th నుంచి శాంసంగ్ స్టోర్స్లోనూ వీళ్ళు డెమాన్స్ట్రేషన్కి అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. త్వరలో దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్ కూడా వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో నాకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ 3 టీవీల్లో మీరు ఏదైనా కొంటే ఖచ్చితంగా నన్ను అన్బాక్సింగ్ కన్నా పిలవండి, నాకు కొంచెం యూజ్ అవుతుంది, మన ఛానల్కి కూడా చాలా చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. రియల్మీ ఫైనల్గా మన ఇండియాలో రియల్మీకి సంబంధించిన రియల్మీ XT 730G ఫోన్ని అఫీషియల్గా ఈ మంత్లోనే ఫస్ట్ 2 వీక్స్లోనే వీళ్ళు లాంచ్ చేస్తామని అప్పుడెప్పుడో చెప్పారు కదా. ఇది మనకి ఈరోజు కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఇది మనకి December 20 కంటే ముందుగానే వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టు ఈరోజు మాదాస్ అయితే మనకు ఒక కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. యాజ్ యూజువల్ ఈ రియల్మీ XT 730G కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో రియల్మీ XTతో కంపేర్ చేస్తే దీంట్లో మనకి 3 చేంజెస్ కనిపిస్తాయి. అందులో మనకి 712 ప్రాసెసర్ ఉంటుంది, దీంట్లో 730G ఉంటుంది. అందులో ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. సో దీంట్లో మాత్రం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అందులో మనకి 20 వాట్ సపోర్ట్ చేసే ఛార్జర్ ఇస్తారు, దీంట్లో మాత్రం 30 వాట్ సపోర్ట్ చేసే ఛార్జర్ అయితే ఇస్తారు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీంట్లో బేస్ వేరియంట్ 4GB + 64GB వేరియంట్ని తీసుకురాబోతున్నారు. అలాగే దీని ప్రైస్ మనకి 17,000 రూపాయల కంటే తక్కువగానే పెట్టే ఉద్దేశంలో ఉన్నట్టు ఈరోజు మనకు ఒక ట్రస్టెడ్ లీక్ ద్వారా అర్థమవుతుంది. ఈ ప్రైస్లో నిజంగానే తీసుకొస్తే మాత్రం మంచి డీల్ అయితే అవుతుంది. 16,000 నుంచి 17,000 రూపాయల బడ్జెట్ అంటే ఎక్సలెంట్ డివైస్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇదే లాంచ్ ఈవెంట్లో వెళ్ళి ఇంకొన్ని ప్రొడక్ట్స్ కూడా లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. దాంట్లో ఫస్ట్ది ఆల్రెడీ మాదాస్ అయితే కూడా కన్ఫర్మేషన్ ఇచ్చారు, రియల్మీ ఎయిర్ పాడ్స్. ఇది చూడటానికి ఎగ్జాక్ట్గా యాపిల్ ఎయిర్ పాడ్స్ లాగే ఉంటుంది. సో దీని ప్రైస్ ఎంత పెడతారు అనేది ఇప్పుడు మనకి క్వశ్చన్. ఇక మూడోది వీళ్ళు ఒక స్మార్ట్ ఫిట్నెస్ బ్యాండ్ కూడా లాంచ్ చేయబోతున్నట్టు కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో దీని గురించి ఎలాంటి క్లారిటీ అయితే లేదు. మనకి December 2nd వీక్ అంటే 10 నుంచి 20 లోపులోనే మనకు క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఇదే లాంచ్ ఈవెంట్లో మనకి వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన రియల్మీ X2 Pro ఉంది కదా. సో రియల్మీ X2 Proలో మనకు ఒక లోవర్ వేరియంట్ తీసుకురాబోతున్నారని ఇంతకుముందు నేను ఒకసారి చెప్పాను కదా, 6GB + 64GB. అది కూడా మనం అదే లాంచ్ ఈవెంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని తెలుస్తుంది. మేబీ ఇది 25,000 రూపాయల బడ్జెట్లోనే లాంచ్ చేసే ఉద్దేశం ఉన్నట్టు తెలుస్తుంది. షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ ఈ మంత్ 10వ తారీఖున చైనాలో రెడ్మీ K30ని అఫీషియల్గా లాంచ్ అయిపోతుంది కదా. సో దీని గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్ మొత్తం కూడా నేను టెక్నిక్స్లో నేను కవర్ చేశాను. సో మనకి 765G ప్రాసెసర్తో అయితే ఈ ఫోన్ రాబోతుంది. అయితే ఈరోజు ఇంకొక న్యూస్ కూడా మనకి బయటకు వచ్చింది. సో దీంట్లో హయ్యర్ వేరియంట్ అంటే K30 Pro, ఈ K30 Proకి సంబంధించిన ప్రాసెసర్ డీటెయిల్స్ అనేది ఈరోజు మనకి అఫీషియల్గా వీళ్ళు వీబోలో షేర్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో మనకి 865 ప్రాసెసర్ అయితే ఉంటుంది. క్వాల్కమ్ నేను లాంచ్ చేస్తుంది కదా, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్. సో ఇదే మనకి రాబోతున్నట్టు తెలుస్తుంది. దీంట్లో 5G అఫ్కోర్స్ సపోర్ట్ చేస్తుంది. X55 మోడెంను మనం చూడబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ గురించి చెప్తాను. ఇదేంటంటే మాక్ లొకేషన్ లేదంటే ఫేక్ లొకేషన్ చూపించే ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ అనమాట. ఈ ఫేక్ లొకేషన్ మాక్ లొకేషన్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు Dream11 ఏదో ఉంటుంది కదా, మనకి క్రికెట్లో బెట్టింగ్ వేస్తూ ఉంటారు IPL వచ్చినప్పుడు కానీ, లేకపోతే రకరకాల సిరీస్ జరుగుతున్నప్పుడు మనకి దీంట్లో వేస్తూ ఉంటారు కదా. సో కొన్ని మన స్టేట్స్లో అవైలబుల్గా లేవు కదా మన స్టేట్స్లో. సో అలాంటి వాటిని ఏం చేయాలంటే ఆడాలంటే వేరే లొకేషన్లో ఉన్నట్టు చూపిస్తే ఆ యాప్ అనేది మనకి ఓపెన్ అవుతుంది కదా. సో ఇలా మనం చూపించుకోవడానికి ఒక మాక్ లొకేషన్ లేదంటే ఫేక్ లొకేషన్ అప్లికేషన్ అనేది యూజ్ అవుతుంది. సో దానికి సంబంధించిన అప్లికేషన్ ఇది ఒక ఫుల్ వెర్షన్ మాక్ లొకేషన్ ప్రో. దీని ప్రైస్ 210 రూపాయలు. ఇది ఈ రోజు నుంచి ఇంకొక 2 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. సో దీన్ని ఈరోజు డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే మీకు లైఫ్ లాంగ్ ఫ్రీగానే ఉంటుంది. జస్ట్ మీకు నార్మల్ యూజ్ కోసం యూజ్ చేసుకోండి. సో దీంట్లో ఇంకా రకరకాలుగా చేయొచ్చు. అవన్నీ ఎందుకు చేస్తారో అవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏమేమి బ్లాక్ అయినాయో ఇవన్నీ వాటిని వాడుకోవడానికి బాగానే ఉంటుంది, కాకపోతే జాగ్రత్తగా వాడుకోండి. దీన్ని ఎనబుల్ చేయాలంటే మీరు డెవలపర్ సెట్టింగ్స్లో మాక్ లొకేషన్ని ఎనబుల్ చేయాలి. మీ ఫోన్లో డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళి దాన్ని ఎనబుల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది దాన్ని ఓవర్ రైట్ చేస్తుంది అనమాట. సో అది ఎనబుల్ చేయకుండా ఇదైతే మీకు వర్క్ కాదు. ఒకసారి చూడండి. సో అది ఫ్రెండ్స్ వాళ్ళ న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.